హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ యువర్ లవ్లీ గణేష్ వాట్సాప్ స్టార్ ఫ్రెండ్స్. నేను ఈరోజు బెంగాలీ రసగుల్లా ఎలా చేసుకోవాలి సింపుల్గానే చూపించిపోతున్నాను చూడండి. సో ఫస్ట్గా అయితే నేను స్టవ్ వెలిగించుకొని ఒక గిన్నె పెట్టుకొని గిన్నెలో ఒక 1/2 లీటర్ క్రీమ్ మిల్క్ అనేది వేసుకున్నాను. సో ఇది ఇలా ఉండగానే ఒక నిమ్మకాయ కట్ చేసుకుని నిమ్మకాయ రసాన్ని పక్కన తీసి పెట్టుకున్నాను అనమాట. సో మరుగుతున్న ఆ పాలల్లో ఆ నిమ్మకాయ రసాన్ని వేశాను. సో వేసిన తర్వాత ఏమవుతుందంటే ఆ పాలు అనేది విరిగిపోవడం జరుగుతుంది. సో ఆ పాలు విరిగిపోయిన తర్వాత దాంట్లో పన్నీర్ అనేది బయటకు వస్తుంది. సో ఆ పన్నీర్ చూసారుగా, అదైతే విరిగిపోయింది మామూలుగానే. సో ఇప్పుడు దాన్ని ఏం చేస్తున్నాను అంటే వడకడుతున్నాను అనమాట. ఒక వైట్ క్లాత్ తీసుకుని దాన్ని వడకడుతున్నాను. సో వడకట్టిన తర్వాత ఏం చేస్తానంటే మొత్తాన్ని దాంట్లో ఉన్న వాటర్ అనేది మొత్తం అనేది తీసేయడం జరుగుతుంది అనమాట. తీసేసి పన్నీర్ అనేది బయటకు తీసుకోవడం జరుగుతుంది. సో వాటర్ అయితే మొత్తం అయితే నేను పిండేసాను గట్టిగా. సో ఇప్పుడైతే ఇలా మనకి ఇలా వచ్చిందనమాట పన్నీరు. సో ఈ వచ్చిన పన్నీర్ని నేను ఏం చేస్తానంటే దీన్ని ఇంకా మెత్తగా చేస్తాను. సో మెత్తగా చేసుకుంటే బాల్స్ అనేది రౌండ్గా వస్తాయి కాబట్టి వీలైనంత వరకు నేను చాలా మెత్తగా చేస్తున్నాను. సో ఇలాగ నేను చేసుకుంటున్నాను అనమాట. ఒక ప్లేట్లో పెట్టుకుని దాన్ని ఇలాగ నీట్గా చేసుకుంటున్నాను. సో ఇప్పుడు చేసుకున్న తర్వాత చేతికి కొంచెం ఆయిల్ రాసుకొని ఆ పన్నీర్ ముద్దని నేను కొంచెం రౌండ్గా బాల్స్లా చేసుకుంటున్నాను. సో ఇలా ఈ మాదిరిగా ఇలా నెమ్మదిగా బాల్స్ చేసుకుంటున్నాను. సో ఇంకో గిన్నె పెట్టి దాంట్లో ఒక 1/2 కప్పు షుగర్ వేసి 2 కప్పులు వాటర్ వేసాను అనమాట. ఎందుకంటే పాకం కావాలి కదా, మరి పాకం కోసం స్వీట్నెస్ కోసం అది మరగబెట్టుకుందామని కలుపుకున్నాను. సో ఇప్పుడు ఇలా రెడీ అయిన ఈ బాల్స్ ఏవైతే ఉన్నాయో ఇవి వేసి ముందు ఏం చేస్తానంటే ఒక 2 ఇలాచీలు వేస్తున్నాను అనమాట వాసన కోసం. అండ్ తర్వాత ఆ బాల్స్ రౌండ్గా ఉన్నవి అందులో వేసి ఉడకబెడుతున్నాను. సో అలా 1 బై 1 వేస్తాను అనమాట. అన్నీ ఒకేసారి వేస్తే విరిగిపోతాయి కాబట్టి 1 బై 1 వేస్తున్నాను. సో చూసారుగా ఫ్రెండ్స్, చూడండి చాలా బాగున్నాయి కదా ఆ బాల్స్ రౌండ్గా. సో ఒక 5 నిమిషాలు అయ్యేసరికి అవి చాలా పెద్దగా మారాయి అనమాట. సో పెద్దగా లావుగా చూస్తున్నారుగా, కొంచెం వాటి సైజ్ కూడా పెరిగింది. సో ఒక 5 మినిట్స్ అయితే మనం ఉడకబెట్టుకుందాం హై ఫ్లేమ్లో ఉడకబెట్టిన తర్వాత ఇక చూడండి ఫ్రెండ్స్, ఇట్లా వచ్చింది ఈ బాలు. మనకి ఎక్కడా పగిలిపోకుండా ఎక్కడా ఇరిగిపోకుండా చూసారుగా ఫ్రెండ్స్, రౌండ్గా గుండ్రంగా భలే ఉంది కదా. సో ఇప్పుడు ఇది ఫైనల్గా అయితే ఇలా రెడీ అయిపోయాయి అనమాట. ఇప్పుడు దీన్ని తిందాము. సో ఇది నా మోస్ట్ ఫేవరెట్ డిష్. ఇది నాకు చాలా ఇష్టం అనమాట, అందుకే నేను చేసుకుంటున్నాను. ముందు ఫ్రెండ్స్ చాలా బాగుంది ఫ్రెండ్స్, అసలు ట్రై చేస్తే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేయండి, చాలా ఈజీ అనమాట, పెద్దంత కష్టమైన పని అయితే కాదు. స్వీటు. సో ఇదనైతే నాకు చాలా ఇష్టం, అందుకే నేను చేసుకున్నాను. మీరు కూడా ట్రై చేయండి. థ్యాంక్ యూ సో మచ్.